హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం చంపక్ గురించి తెలుసుకుందాం. చంపక్ అంటే ఎవరో కాదండి, మరశునకం, అదే రోబోడాగ్. ఈ మధ్య మనం ఐపీఎల్ మ్యాచ్ల సందర్భంగా గ్రౌండ్లో ఈ మరశునకం సందడి చూసే ఉంటారు. ఐపీఎల్ మ్యాచ్ల కవరేజ్లో భాగంగా బ్రాడ్కాస్టర్స్ ప్రతి సంవత్సరం ఏదో ఒక కొత్త ప్రయోగం చేస్తూ ఉంటారు. అలా ఈ ఇయర్లో కొత్తగా తీసుకువచ్చిందే ఈ మరశునకం. మొదటగా దీనికి పేరంటూ ఏమీ లేదు. అయితే ఇటీవల దీనికి మీరే పేరు పెట్టండి అంటూ ఐపీఎల్ బ్రాడ్కాస్టర్స్ నిర్వహించిన పోల్లో దీనికి బడ్డీ, జెఫా, చంపక్, చుల్బుల్ అనే 4 ఆప్షన్లు ఇవ్వగా అత్యధికంగా అంటే 76% మంది చంపక్కు ఓటేశారు. అలా ఈ రోబోడాగ్‌కి చంపక్ అనే నామకరణం చేశారు. ఏప్రిల్ 13న జరిగిన మ్యాచ్ సందర్భంగా తొలిసారి ఈ చంపక్‌ని తీసుకువచ్చారు. అప్పటి నుండి క్రీడాకారులు, వ్యాఖ్యాతల మధ్య చురుకుగా తిరుగుతూ సందడి చేస్తుంది. ఈ రోబోడాగ్‌కి వైడ్ యాంగిల్ లెన్స్‌తో పాటు హై క్వాలిటీ కెమెరా, డైనమిక్ షాట్స్ కోసం గింబల్ స్టైల్ కెమెరా ఉన్నాయి. ఈ కెమెరాల సాయంతో ఆసక్తికరమైన వీడియో ఫుటేజ్ చిత్రీకరించి మనకు అందిస్తుంది. ఇంకా క్రికెటర్లతో దీని ఆటలు ప్రేక్షకులకు ఎక్స్ట్రా ఎంటర్టైన్మెంట్. ఇలా చంపక్‌తో ఆడుకున్న క్రికెటర్ల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇలా చంపక్‌తో ఆడుకున్న వారిలో ధోనీ స్టైల్ వేరు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు క్రికెటర్ల ప్రాక్టీస్ సెషన్లో ఎంపైర్లతో కలిసి గ్రౌండ్లోకి రావడం, టైమ్అవుట్ మరియు ఇన్నింగ్స్ బ్రేక్లలో మైదానంలోకి వచ్చి సందడి చేస్తుంది. ఇది నడవగలదు, పరిగెత్తగలదు, గాల్లోకి కొద్దిగా ఎగరగలదు, చిన్న చిన్న స్టెప్పులు వేయగలదు. ఇలా ఈ చంపక్ రోబోడాగ్ ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తుంది. అయితే ఈ చంపక్ పేరు మీద ఒక వివాదం వెలుగులోకి వచ్చింది. చంపక్ పేరు మీద ఒక చిన్నపిల్లల మ్యాగజైన్ ప్రచురణలో ఉంది. దానికి సంబంధించిన ప్రచురణకర్తలు ఈ చంపక్ పేరును వాడినందుకు ఐపీఎల్ బ్రాడ్కాస్టర్స్పై సుప్రీంకోర్టులో కేసు వేశారు. కానీ సుప్రీంకోర్టు దీనిని తిరస్కరించింది. ఇదండి ఈ చంపక్ రోబో అనే మరశునకం గురించి విశేషాలు. ఫైనల్గా ఐపీఎల్ బ్రాడ్కాస్టర్స్ నెక్స్ట్ ఇయర్ ఎలాంటి కొత్త ప్రయోగం చేస్తారో వేచి చూద్దాం. సో వ్యూవర్స్, నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను లైక్ చేయగలరు. వీలైతే షేర్ చేయగలరు. మరొక వీడియోతో కలుద్దాం. బాయ్.